హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మిస్టర్ రమా మీడియా. నేను మీ యాంకర్ రమావత్. వైసీపీ కొంప ముంచుతున్న రివర్స్ టెండర్స్. గతంలో మనం చూసాం అనేక ప్రాజెక్టుల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ గతంలో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ గతంలో రివర్స్ టెండర్కి వెళ్ళింది. అందులో ప్రధానంగా ఒకటి పోలవరం, ఒకటి తిరుమల లడ్డు. సో ఈ రెండు అంటే ఎన్నో ప్రాజెక్టులోకి రివర్స్ టెండర్ చేశారు. ప్రజాధనాన్ని కాపాడడానికో మరి ఇంకేమో రీజన్స్ తెలియదు, కానీ మొత్తానికైతే రివర్స్ టెండర్స్లోకి వెళ్ళారు. అంటే అప్పటికి ఉన్న కాంట్రాక్ట్ కావచ్చు, లేకపోతే అప్పటికి ఉన్న బడ్జెట్ కావచ్చు, వాటిని అక్కడికి నిలిపివేస్తూ మళ్ళీ టెండర్కి వెళ్ళారు. అంటే మళ్ళీ కొత్త బిడ్ వేయడానికి మళ్ళీ టెండర్ పిలిచారు. మళ్ళీ ఎవరైతే తక్కువ ధనానికి అంటే తక్కువ అమౌంట్కి కోట్ చేసుకుంటారో వాళ్ళకి ఆ ప్రాజెక్ట్ అనేది అప్పచెప్తారు. సో అలా వైఎస్ఆర్సీపీ పార్టీ కూడా ఈ రెండు ప్రధాన అంశాల్లో రివర్స్ టెండర్కి వెళ్ళింది. సో దాని గురించి ఆ రివర్స్ టెండర్స్ ఇవాళ ఎలా వైఎస్ఆర్సీపీ పార్టీ కొంప ముంచాయనే అంశం ఈ వీడియోలో నేను డిస్కస్ చేయబోతున్నాను. అండ్ ఈ అంశం మీద మీ అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి. అండ్ ముందుగా నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రధానంగా ఈ రెండు అంశాలే ఇప్పుడు ఎక్కువగా హైలైట్ అవుతూ ఉన్నాయి కాబట్టి అనేక ప్రాజెక్టులు రివర్స్ టెండర్ని చేశారు. బట్ ప్రధానంగా ఈ రెండు ప్రాజెక్టులు ఇప్పుడు ఎక్కువగా హైలైట్ అవుతూ ఉన్నాయి. అందులో వచ్చేసి ఇది తిరుమల లడ్డు, పోలవరం, ఈ రెండిట్లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం గతంలో రివర్స్ టెండర్కి వెళ్ళింది. ఇప్పుడు తిరుమల లడ్డు విషయంలో అయితే మాత్రం ఇప్పుడు యావత్ ప్రపంచం మొత్తం వైఎస్ఆర్సీపీ పార్టీని క్వశ్చన్ చేస్తూ ఉంది. ఏమని క్వశ్చన్ చేస్తూ ఉందంటే 320 రూపీస్కే ప్యూర్ ఘీ ఎలా దొరుకుతుంది, ఆ ప్యూర్ ఘీ ఇచ్చే కంపెనీ 320 రూపీస్కే మీకు ఎలా ఒక కేజీ చొప్పున ఘీ సప్లై చేశారు, 320 రూపీస్కే ఘీ సప్లై చేస్తున్నారు అంటే అది కల్తీ అయి ఉండదని మీరు ఎందుకని దాన్ని అప్పుడే స్టాప్ చేయలేదు అని చెప్పేసి యావత్ ప్రపంచం ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీని క్వశ్చన్ చేస్తూ ఉంది. ఇప్పుడు ఇదే అంశం మీద ఒకసారి మనం చూసుకున్నట్టయితే గతంలో తిరుమల తిరుపతి దేవస్థానానికి గత 50 ఏండ్లుగా నందిని ఘీ సప్లై చేసేవారు. ఇది కర్ణాటక గవర్నమెంట్ సొంత సంస్థ, అది నందిని. ఆ నందిని కంపెనీనే గత 50 ఏండ్లుగా ఈ తిరుపతికి ఘీ అనేది సప్లై చేసేవారు. సో రాజశేఖర రెడ్డి గారు వచ్చారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు వచ్చారు, రోసయ్య వచ్చారు, గతంలో చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. ఇంతమంది ముఖ్యమంత్రులు వచ్చినా సరే ఏ ఒక్కరు కూడా ఈ నందినిని కాదనలేదు, పక్కన పెట్టలేదు. కానీ వైఎస్ జగన్ గారు గెలిచిన తర్వాత నందినిని పక్కన పెట్టేసి మళ్ళీ రీటెండర్కి వెళ్ళారు. వేరే కొత్త కంపెనీకి టెండర్ వేయడానికి ఆహ్వానించారు. అదే ఇందులో మీరు చూసుకోవచ్చు. ఇది మార్కెటింగ్ డిపార్ట్మెంట్ టిటిడి తిరుపతి టెండర్ కమ్ రివర్స్ అకౌంటింగ్ రివర్స్ టెండరింగ్ ప్రొక్యూర్మెంట్ ఆఫ్ 10 lakhs cages of cow ghee with Agmark special grade through tankers from the dairies or ghee plant situated within 1500 kilometers from Tirumala for a period of 6 months. సో ఈ రివర్స్ టెండరింగ్ అనేది అప్పటి వరకు సప్లై చేస్తున్న నందినిని పక్కన పెట్టేసి మళ్ళీ ఈ రివర్స్ టెండరింగ్కి వెళ్ళారు. సో ఈ రివర్స్ టెండర్కి వెళ్ళడం వల్లనే ఇవాళ తిరుమల తిరుపతి లడ్డులో జంతువుల కొవ్వు నెయ్యి కలిపారు అనే అంశం ఇప్పుడు బయటకు వచ్చేసింది. యాజ్ యూజువల్గా గత ముఖ్యమంత్రులు ఏదైతే నందినిని కంటిన్యూ చేశారో అదే నందినిని కనుక కంటిన్యూ చేసి ఉంటే ఈరోజు ఈ ప్రాబ్లం వచ్చి ఉండేది కాదు కదా. ఎందుకని నందినిని మార్చి కొత్త కంపెనీకి ఇవ్వాల్సి వచ్చిందన్నది ఇక్కడ చాలామంది అడుగుతున్న ప్రశ్న. అది కూడా 320 రూపాయలకే వాళ్ళు ఘీ సప్లై చేస్తామంటే మీరు దాన్ని ఎలా యాక్సెప్ట్ చేశారు, మీరు ఎలా నమ్మారు? కేజీ 320 రూపాయలకి ఎలా వస్తుంది ఘీ అని మీరు ఎందుకని అప్పట్లోనే క్వశ్చన్ చేయలేదన్నది ఇప్పుడు వస్తున్న ప్రధాన డౌట్ ప్రతి ఒక్క హిందువుకి. సో ఇంకొకటి, ఇక రివర్స్ టెండరింగ్ గురించి రకరకాల కామెంట్స్ అనేవి వస్తూ ఉన్నాయి. అంటే వైఎస్ఆర్సీపీ నాయకులు కౌంటర్ ఇస్తూనే ఉన్నారు. ఇంకా ఏమన్నా అంటే తక్కువ ధరకే ఏమన్నా ఘీ వచ్చే అవకాశం ఉంటే అది బెటరే కదా అని చెప్పేసి కూడా వాళ్ళు కామెంట్స్ అన్ని చేస్తున్నారు. అందుకే రివర్స్ టెండరింగ్ వెళ్ళాము అని చెప్పేసి. బట్ తిరుమల తిరుపతి దేవస్థానంలో తక్కువకి తీసుకోవాల్సిన అవసరం ఏముంది?
తిరుమల తిరుపతి దేవస్థానం ఎప్పుడు లాస్లో లేదే. తిరుమల తిరుపతి దేవస్థానం 1000 రూపాయలు ఘీ పెట్టి కొనే స్తోమత కూడా ఉంది. కేవలం 320 రూపాయలు కాదు, 500 కాదు, 1000 రూపాయలు పెట్టి ఘీ కొనే స్తోమత తిరుమల తిరుపతి దేవస్థానానికి ఉంది. సో ఇక్కడ క్వాలిటీని పక్కన పెట్టేసి కేవలం క్వాంటిటీని మాత్రమే ప్రాధాన్యతనిచ్చారు, అమౌంట్కి మాత్రమే ప్రాధాన్యతను ఇచ్చారన్నది ఇప్పుడు ప్రధానంగా వస్తున్న ఆరోపణ. ఇంకా మరొక అంశం వచ్చేసి ఇది మీరు చూసుకోవచ్చు, ఈ టెండర్ అనేది 2022లో ఈ టెండర్ పిలవడం జరిగింది. ఇందులో వచ్చేసి 5 కంపెనీస్ పాల్గొన్నాయి. ఏది జనవరిలో 5 కంపెనీస్ పాల్గొంటే అందులో నందిని కూడా పాల్గొంది. బట్ ఇక్కడ 421 రూపీస్ నందిని కోట్ చేశారు కాబట్టి నందిని పక్కకు తప్పుకుంది. దాని తర్వాత వచ్చేసి కూడా 6 months, ఎవ్రీ 6 monthsకి టెండర్ పిలుస్తుంటారు కదా, అందులో భాగంగా మళ్ళీ వచ్చేసి ఇది జూన్లో పిలిచారు టెండరు. అప్పుడు కూడా ఏది నందిని 585 కోట్ చేసింది, అప్పుడు కూడా అది పక్కకు తప్పుకుంది. అంత తక్కువకైతే మేము క్వాలిటీ ఘీని మేము సప్లై చేయలేము అని చెప్పేసి. దాని తర్వాత నెక్స్ట్ 2023లో మళ్ళీ ఏప్రిల్లో టెండర్ పిలవడం జరిగింది. ఇక ఈ 2 టెండర్లోనూ ఎలాగో నందిని తప్పుకుంది కాబట్టి ఇక నెక్స్ట్ వచ్చే టెండర్లో కూడా అసలు నందిని పార్టిసిపేట్ చేయలేదు. వీళ్ళు మరీ తక్కువకి సప్లై చేయమంటున్నారు, అంత తక్కువకైతే మేము క్వాలిటీ ఘీ సప్లై చేయలేమని చెప్పేసి కూడా వాళ్ళు తప్పుకున్నారు. అప్పుడు ఈ 5 ఘీ కంపెనీలకి సప్లై చేసే కాంట్రాక్ట్ ఇచ్చారు. అందులో ప్రధానంగా వచ్చేసి ఆల్ఫా మిల్క్ ఫుడ్స్ ఉత్తరప్రదేశ్ యూపీకి చెందిన ఒక సంస్థకి ఇచ్చారు. అలాగే వచ్చేసి ఇక్కడ మన తమిళనాడు ఏకే ఫుడ్స్ వాళ్ళకి ఈ ఘీ సప్లై అనేది టెండరు అప్పచెప్పారు. సో ఈ 2 కంపెనీలు కూడా ప్రధానంగా ఘీ అనేది సప్లై చేసేవి గత 5 సంవత్సరాలుగా. సో ఈ 2 కంపెనీలు కూడా సప్లై చేసే ఘీ చాలా తక్కువ కాస్ట్ ఉండడం వల్ల అందులో ఖచ్చితంగా కల్తీ అనేది జరిగింది అని చెప్పేసి అప్పట్లోనే చాలామంది భక్తులు ఈ లడ్డు కొంచెం తేడాగా ఉంది, అసలు ఇందులో స్మెల్ వస్తూ ఉంది, 2-3 రోజులకే బూజి పడుతూ ఉంది, గట్టిగా అయిపోతుంది, ముద్దలాగా రాయిలాగా అయిపోతుంది అని చెప్పేసి గతంలోనే కంప్లైంట్ ఇచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి. సో అలా కంప్లైంట్ ఇచ్చినా సరే కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళ మీదే యాక్షన్ అనేది తీసుకున్నారు తప్ప ఎందుకు ఈ కంప్లైంట్ ఇచ్చారు, అసలు వీళ్ళు ఎందుకు ఈ స్మెల్ ఎందుకు ఇలా వస్తుంది, ఎందుకు గట్టిపడుతుంది, ఎందుకు బూజు వస్తుందని కంప్లైంట్ ఇస్తున్నారు అని గతంలోనే గనక చెక్ చేసి ఉంటే ఖచ్చితంగా ఈరోజు ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు వైఎస్ఆర్సీపీ పార్టీకి. ఇంతమంది హిందువుల మనోభావాలు దెబ్బతినేవి కావు. అప్పటికి పవిత్రంగానే ఉంది అని చెప్పేసి చాలామంది సర్దుకుంటూ ప్రసాదాన్ని ఆస్వాదిస్తూ వెళ్ళారు. ఏది మొన్న చంద్రబాబు నాయుడు గారు బయటకు వచ్చి చెప్పేంత వరకు కూడా ఏ హిందువు కూడా తెలియదు అందులో జంతువులు కొవ్వుతో చేసిన నెయ్యి కలిపారని. సో ఇది బిగ్గెస్ట్ డ్రాబ్యాక్ అయిపోయింది ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీకి. దీని మీద వైఎస్ఆర్సీపీ నాయకులు కౌంటర్ కూడా ఇచ్చుకోలేని పరిస్థితి ఏర్పడింది. ఇటు కరుణాకర్ రెడ్డి గారు కావచ్చు, అంబటి రాంబాబు గారు కావచ్చు, జగన్ గారు కావచ్చు, వీళ్ళందరూ రోజా గారు కావచ్చు, వీళ్ళందరూ బయటకు వచ్చి మాట్లాడుతున్నా సరే కరెక్ట్ వివరణ అనేది ఇవ్వలేకపోతున్నారు ఇప్పటికీ. వైవి సుబ్బారెడ్డి గారు కూడా ఇప్పుడు దీని మీద అంటే ఏదైతే విజిలెన్స్ అధికారులు విచారణ చేస్తామని చెప్పేసి ఎప్పుడైతే నోటీస్ ఇచ్చారో, నోటీస్ ఇచ్చిన తర్వాత విజిలెన్స్ ఈ విచారణ ఆపాలి అని చెప్పేసి ఆయన హైకోర్టుకి వెళ్ళారు. సో ఈ రివర్స్ టెండర్ అనేది ఎంత ప్రమాదకరంగా మారిందో ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీకి తెలిసి వచ్చింది. ముఖ్యంగా అప్పటికీ కంటిన్యూ అవుతున్న నందినిని కాదని చెప్పేసి వేరే కంపెనీని తీసుకురావడం అన్నది ఇక్కడ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ చేసిన అతిపెద్ద మిస్టేక్. ఇప్పుడు ఈ రివర్స్ టెండర్ అనేది ఏది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అసలు రివర్స్ టెండర్సే వద్దు, ఏదైతే ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నారో వాళ్ళనే కంటిన్యూ చేయమని చెప్దాం, రివర్స్ టెండర్కి వెళ్తే అసలుకే మోసం వస్తుంది అని చెప్పేసి ప్రస్తుతం కూటమి ప్రభుత్వం భావించి అసలు రివర్స్ టెండర్కి వెళ్ళట్లేదు. అసలు రివర్స్ టెండర్ అనే ప్రాసెస్ని కంప్లీట్గా రద్దు చేశారు. ఇక నుండి దేంట్లోనూ రివర్స్ టెండర్ అనేది ఉండదు అని చెప్పేసి చెప్పడం జరిగింది కూటమి ప్రభుత్వం. సో
ఇలా అనేక అంశాలు. ఇక పోలవరం ఇష్యూ కూడా అంతే. 780 crores గతంలో రివర్స్ టెండరింగ్లో కాపాడాము, 780 crores మేము సేవ్ చేయగలిగామని చెప్పేసి గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చెప్పిన ఆ 780 crores రివర్స్ టెండర్లో వెళ్ళి కాపాడినా సరే, ఆ 780 crores తగ్గించగలిగినా సరే పోలవరం అయితే కంప్లీట్ కాలేకపోయింది. ఈ అంశం మీద గతంలో అనిల్ కుమార్ యాదవ్ గారు ఒక స్టేట్మెంట్ అనేది ఇచ్చారు. ఎందుకు మీరు రివర్స్ టెండర్ చేస్తున్నారంటే గవర్నమెంట్ ఈ సేవింగ్ పబ్లిక్ మనీ త్రూ రివర్స్ టెండర్స్ అని చెప్పేసి 2019లోనే ఈయన ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఆ రివర్స్ టెండర్ చేయడం వల్ల పబ్లిక్ మనీ సేవ్ అవుతుంది, తద్వారా ఇతర ప్రయోజనాలకి ఆ మనీ అనేది వాడవచ్చు అని చెప్పేసి అనిల్ కుమార్ యాదవ్ గారు గతంలోనే చెప్పారు. సరే, ఆ రివర్స్ టెండర్ అనేది వెళ్ళారు, ఓకే మంచిదే, పబ్లిక్ మనీ సేవ్ అయింది. బట్ ఏదైతే ఆ ప్రాజెక్ట్ అనేది ఉందో ఆ ప్రాజెక్ట్ అనేది కంప్లీట్ చేయగలిగారా? చేయలేదు కదా. జస్ట్ రివర్స్ టెండర్స్లో కేవలం ఈ 700 crores 800 crores కాపాడినంత మాత్రాన ఆ ప్రాజెక్ట్ అయితే కంప్లీట్ అవ్వలేదు కదా. 22 అన్నారు, 23 అన్నారు, 24 అన్నారు, ఇయర్స్ గడిచిపోయినాయి కానీ పోలవరం ప్రాజెక్ట్ అయితే కంప్లీట్ కాలేదు కదా. సో ఇది ప్రస్తుతం వచ్చేసి ఇదే ఈ రెండు అంశాలే, ఈ రివర్స్ టెండర్స్ అనేవి ఏవైతే గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీ ఈ రివర్స్ టెండర్ నిర్ణయం తీసుకుందో ఈ రెండు అంశాలు అనేవి కూడా ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ పార్టీకి చాలా రివర్స్ అయిపోయాయి, రివర్స్లో మెడకు చుట్టుకుంది. సో ప్రస్తుతం ఈ పోలవరం అంశం అనేది కేవలం స్టేట్కి సంబంధించిన అంశం కాబట్టి ఈ స్టేట్ వరకు మాత్రమే దీని గురించి డిస్కషన్ ఉంటుంది. రాజకీయాలు మాట్లాడన్నా లేకపోతే కౌంటర్ ఎన్కౌంటర్ మాటలు తూటాలు పేల్చుకోవాలన్నా స్టేట్ వరకే ఉంటుంది అది. బట్ ఈ తిరుమల లడ్డు అనే అంశం అనేది మొత్తం ఎంటైర్ ప్రపంచం మొత్తం ఎక్కడైతే హిందువులు ఉన్నారో అక్కడ వాళ్ళందరికీ కూడా సంబంధించిన అంశం ఇది. సో తిరుమల తిరుపతి లడ్డు రివర్స్ టెండర్కి వెళ్ళడం అనేది వైఎస్ఆర్సీపీ పార్టీ చేసిన అతిపెద్ద తప్పు. సో మరి చూద్దాం. ఇప్పుడు ప్రస్తుతం అయితే దీని మీద హోరాహోరీగా విమర్శలు అయితే జరుగుతూ ఉన్నాయి. నిన్న చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్ పెట్టారు, నిన్న వైఎస్ జగన్ గారు నరేంద్ర మోదీ గారికి కూడా లెటర్ రాయడం జరిగింది. మరి దీని మీద నరేంద్ర మోదీ గారు ఏమన్నా స్పందిస్తారా ఏంటి, దీన్ని అసలు ఎలాంటి న్యూస్ బయటకు వస్తుందన్నది త్వరలో మనకు తెలుస్తుంది. అండ్ ఇది అంశం, అంటే ఈ అంశం మీద మీ అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.